హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతో ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఓకే. చాలామందికి డౌట్ ఉంటుంది, హైకోర్టు అనగానే వాళ్ళకి తెలియదు ఎలాంటి పిటిషన్స్ వేయాలి, అవి వాటి వల్ల ఉపయోగాలు ఏంటియో కొంచెం చెప్తారా సార్? హైకోర్టులో ఎలాంటి పిటిషన్స్ వేయాలి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? తప్పకుండా అండి. హైకోర్టులో వేసేటువంటి పిటిషన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, పబ్లిక్ హక్కులకు భంగం కలిగినటువంటి పిటిషన్స్ మాత్రమే ఇక్కడ వేస్తామన్నమాట. అందులో మనం మెయిన్గా రిట్ పిటిషన్స్ అంటాం. రిట్ పిటిషన్స్ అనేటివి హక్కులకు ప్రజలకు హక్కులు భంగం కలిగినప్పుడు, ఏదైనా ఆఫీసర్స్ పనిచేయనప్పుడు ఉపయోగించేటువంటి పిటిషన్ని రిట్ పిటిషన్ అంటాం అన్నమాట. ఇందులో ఎవరు ఎంఆర్ఓ గారు పని చేయకపోవడం కానీ, లేదా ఆఫీసులో పని జరగకపోవడం కానీ, దానికోసం వేసే పిటిషన్ని రిట్ పిటిషన్ అని అంటారు. రెండోది వచ్చి మనకు క్వాష్ పిటిషన్స్. క్వాష్ పిటిషన్ అంటే ఏంటి? ఏదన్నా ఒక వ్యక్తి అనుకోకుండా ఒక నేరంలో ఇరికాడు, అసలు యాక్చువల్ నేరం చేయలేదు. నేరం చేయకపోయినా కానీ నేరంలో అతని పేరు వచ్చింది. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడు హైకోర్టుకు క్వాష్ పిటిషన్ ద్వారా చెప్పుకున్నట్లయితే, క్వాష్ పిటిషన్ వేసుకున్నట్లయితే, అతను నాకు నేరం లేదు, నేను ఎలాంటి సంబంధం లేని నేరానికి, కాబట్టి నన్ను ఈ యొక్క నేరం నుంచి నన్ను తొలగించండి, తీసేయండి, రిమూవ్ చేయండి అని చెప్పుకోవడం కోసమే వేసేదే క్వాష్ పిటిషన్. ఇందులో మోస్ట్లీ 498 కేసెస్లో చాలామంది పేర్లు ఇరికిస్తుంటారు. A1, A2, A3, A4 అని ఇరికిస్తుంటారు. అంటే యాక్చువల్లీ A1, A2కు సంబంధం తప్ప మిగతా వాళ్ళకి ఎవరు సంబంధాలు ఉండవు, అయినా అందరి పేర్లను పెడతారనమాట. అలాంటప్పుడు వీళ్ళందరి పేర్లని క్వాష్ పిటిషన్ వేసుకొని చక్కగా డైరెక్ట్గా ఏ కోర్టుకు సంబంధించకుండా డైరెక్ట్ హైకోర్టుని పిటిషన్ వేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. మనం మూడో విషయానికి వస్తే, ఇక్కడ మనము పిల్ అంటాం. పిల్ అంటే ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్. ఇది ఒక ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, అంటే ప్రయోజనాలు అంటే ఎగ్జాంపుల్ ఒక రోడ్ ఉంది, అక్కడ రోడ్ లేకపోవడం వల్ల చాలామందికి అటు వెళ్ళడానికి వీలైతే లేదు, దానికి ఒక రోడ్ కావాలి, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్. దాని మీద మనం వేసుకోవచ్చు. లేదా అక్రమంగా ఒక ఫ్యాక్టరీ పెట్టారు, ఆ ఫ్యాక్టరీ వల్ల చాలామంది పబ్లిక్ డిస్టర్బెన్స్ అవుతుంది, స్మెల్ వస్తుంది, రోగాలు వస్తున్నాయి అనుకోండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసుకొని డైరెక్ట్గా, అంటే ఎవరి స్వార్థం కోసం కాదు, తన స్వార్థం కోసం కాదు, ప్రయోజనాల కోసం వేసేటువంటి పిటిషన్ని మనము పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్ పిటిషన్ అంటాం అన్నమాట. అలాగే సుమోటో అని విన్నారు మనం. సుమోటో అని చాలా మటుకు వింటుంటాం. సుమోటో ఎప్పుడైతే ప్రభుత్వం పనిచేయదో, ప్రభుత్వం పనిచేయనప్పుడు కోర్టే ప్రత్యేకంగా చర్య తీసుకుంటుంది. కోర్టే ప్రత్యేకంగా చర్య తీసుకొని ఈ పని మీరు ఈరోజు చేసేయండి, లేకపోతే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అని పిటిషన్ వేసేదాన్ని మనము సుమోటో అంటాం అన్నమాట. ఈ సుమోటో పిటిషన్ తనకు తానుగానే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్, కరోనా వస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి, మీరు పాటించకపోతే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది అన్నటువంటి తనకు తానుగా నిర్ణయాలు తీసుకునేటువంటి పిటిషన్ మనము సుమోటో పిటిషన్ అంటాం అన్నమాట. అలాగే అప్పీల్స్ అంటారు. అప్పీల్స్ ఎప్పుడు వేసుకుంటాం మనము? ఒక వ్యక్తి లోయర్ కోర్టులో ఓడిపోయినప్పుడు, అతనికి అన్యాయం జరిగింది, తర్వాత నాకు హైకోర్టు పోతాను, అక్కడ అప్పీల్ వేసుకుంటే నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటాడు అనమాట. అక్కడ లోయర్ కోర్టులో ఎవరికైతే వాళ్ళకి న్యాయం జరగలేదు అనిపించిందో అప్పుడు హైకోర్టుకు వస్తారు, దాన్ని మనం అప్పీల్స్ అంటాం అనమాట. ఈ అప్పీల్స్ ఏ లోయర్ కోర్టులో జరిగినా మనకు ఈ అప్పీల్స్ మనం హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు అనమాట. హైకోర్టులో వేసుకునే పిటిషన్స్ దీంతోపాటు మనకు లాస్ట్గా కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అంటారు. కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఏంటి? కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అంటే హైకోర్టులో మనము రిట్ పిటిషన్ వేసినప్పటికీ ఒక ఎంఆర్ఓ గారు పని చేయకపోతే మనం పట్టపాసుకి ఇవ్వని చెప్పి పిటిషన్ పెట్టుకున్నాం, ఎంతకీ రెస్పాన్స్ ఇస్తలేదు, కోర్టులో కేసు వేస్తాం, అప్పటికీ రెస్పాన్స్ ఇస్తలేదు, అప్పుడు మనం కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ వేస్తాం అనమాట. కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ వేసినప్పుడు అప్పుడు అతను కంపల్సరీ కోర్టుకు తనకు తానుగా స్వయంగా వచ్చి ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వేసేదాన్ని కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అంటాం అన్నమాట. ఇలాంటి కేసులన్నింటినీ మనము హైకోర్టులో వేసే పిటిషన్స్గా చెప్పుకోవచ్చు. ఈ పిటిషన్స్ వల్ల పబ్లిక్కి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఓకే. ఇక్కడ ఇప్పుడు హైకోర్టుకి అప్రోచ్ కావాలంటే అడ్వకేట్ ద్వారా వెళ్ళొచ్చా, లేకుంటే పబ్లిక్గా వెళ్ళొచ్చా సార్? ఎలా వెళ్ళాలి? ఇక్కడ హైకోర్టుకు అప్పీల్ కావాలంటే మనం హైకోర్టుకు రావాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా లోయర్ కోర్టుకు సంప్రదించాల్సిన అవసరం లేదు. ఒక్క అప్పీల్ కేసెస్ మాత్రమే లోయర్ కోర్టు నుంచి డైరెక్ట్ హైకోర్టుకు వస్తాయి. కానీ మిగతా కేసులన్నీ కూడా, అంటే రిట్ పిటిషన్స్ కానీ, ఈ పిల్ కానీ, లేదా సుమోటో కానీ, లేదా క్వాష్ పిటిషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనము డైరెక్ట్గా పబ్లిక్ హైకోర్టులో అడ్వకేట్ని సంప్రదించి చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ హైకోర్టుని సంప్రదించడానికి నాకు పరిస్థితి లేదు అన్నప్పుడు తనకు తాను కూడా
వేసుకోవచ్చు, తనకు తను కూడా తనకు చేసుకోవచ్చు. తను కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ అవును. ఐడియా ఉండదు కాబట్టి తనకు తను కూడా వేసుకోవచ్చు. ఓకే. కానీ చాలా వరకు సార్ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మనకు ఒకవేళ కరెక్ట్ అక్కడ తీర్పు రాకుంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటుంటారు, నిజమేనా సార్? అంటే చిన్న కోర్టులోనే ఏదో తగాదాలు తెరుచుకుంటే బాగుంటుంది, కానీ హైకోర్టుకే డైరెక్ట్ వెళ్తే అక్కడ కనుక మనకు న్యాయం జరగకుంటే మళ్ళీ తర్వాత ఫర్దర్ స్టెప్ ఏముండదని అంటారు. దీనికి నిజమేనా సార్ ఇది? చూడండి, హైకోర్టుకు వచ్చిన తర్వాత న్యాయం జరగకపోవడం అంటే అక్కడ లోయర్ కోర్టులో ఉన్నటువంటి డిసిజన్ ఓకే. ఏదైతే ఉందో ఆ యొక్క డిసిజన్ను అక్కడ ఒకవేళ పర్ఫెక్ట్గా జరగలేదు అని కోర్టుకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ రీఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత ఆ కోర్టు కేసుని మళ్ళీ రీఎంక్వైరీ పెట్టించే అవకాశం ఉంటుంది. అంతేగాని హైకోర్టులోకి వచ్చిన తర్వాత ఫైనలైజ్ అవుతుంది కానప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. ఇప్పుడు హైకోర్టులోకి వచ్చిన తర్వాత హైకోర్టే ఫైనల్ అని కాకుండా సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళచ్చు, కానీ అలాంటి పరిస్థితులు రావు. ఇక్కడ హైకోర్టులో 99% ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది, కాకుండా ఉండదు. కాని పరిస్థితుల్లో కేసులు ఉన్నప్పుడు మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అక్కడ పోయి అప్పీల్ చేసుకుంటాం. సో హైకోర్టులో వేసే పిటిషన్లన్నీ కూడా సెక్షన్ 226 ప్రకారం చేసుకుంటారు. అదే సుప్రీంకోర్టుకి వెళ్తే 32 ప్రకారం, ఆర్టికల్ 32 ప్రకారం వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి 32కి వెళ్తాము, అదే హైకోర్టుకి అయితే 226 ప్రకారం వెళ్తాము. ఓకే సార్. అంటే హైకోర్టులో వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలన్నమాట. హైకోర్టుకు డైరెక్ట్గా రావచ్చండి, అలాంటిది ఏమి లేదు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.